ఏ హాయ్ గైస్, టుడే మనం ఎపిసోడ్ 8 అయితే చూసేద్దాం. సో రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో మన లీడ్ డోర్ తీయకు అని చెప్పింటాడు, కానీ వచ్చింది హీరోనే అని తెలిసిన తర్వాతకి డోర్ అయితే ఓపెన్ చేయమని ఉంటాడు మన హాంగ్ దగ్గర. హాంగ్ కూడా డోర్ని ఓపెన్ చేసి ఉంటాడు, బట్ అక్కడికి వచ్చింది అయితే సన్యాంగే. డోర్ ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ మన లీ బాడీ అయితే చోక్ అవుతుంది అండ్ తన హ్యాండ్ పైన కూడా ఆ రెడ్ మార్క్ అయితే పడుతుంది. ఏం చేస్తున్నారు లీ అని చెప్పేసి ఈ సైడ్లో చూస్తే సన్యాంగ్ అయితే కనిపించడం లేదు. లీ అయితే తన లాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేసిన పేపర్లు అయితే చేతిలో పెట్టుకో ఉన్నాడు. అలానే విండో నుంచి దూకి కింద పడి చనిపోతున్నాడు. అతను దూకడానికి ముందు మన హాంగ్కి ఒక విషయం చెప్తున్నాడు. మిస్టర్ ఓం చెప్పింది అన్నీ నిజమే, సన్యాంగ్ చెప్పింది కూడా నిజమే, వాళ్ళని నువ్వు నమ్ము. లీ అయితే కింద పడి చనిపోతున్నాడు. అట్ ద సేమ్ టైం మన హీరోయిన్ కూడా అక్కడికి వచ్చేసారు. మన హాంగ్ ఇంకా ఆ రూమ్లోనే ఉన్నాడు, ఎందుకంటే అతనికి ఎలా ప్రాసెస్ చేయాలో అర్థం కావడం లేదు. హీరో అయితే చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే మిస్టర్ లీ జస్ట్ ఒక డిటెక్టివ్ ఆఫీసర్ మాత్రం కాదు, మన హీరోకి ఒక మంచి డాడీ కూడా. ఇప్పుడు కిందకు వచ్చిన హాంగ్ మన సన్యాంగ్ని చూసే అరుస్తున్నాడు, ఇవన్నిటికీ కారణం నువ్వేనే, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. సన్యాంగ్కి అర్థమవుతుంది దీనన్నిటికీ రీజన్ తన బాడీలో ఉన్న గోస్టే అని, బట్ ఏం చేసేది, తనైతే సైలెంట్గానే ఉంది. సడన్గా తన బాడీలోకి ఐవిల్ స్పిరిట్ అయితే వచ్చేస్తుంది. హే ఏంటి, చనిపోయాడు కదా, అందరూ ఏదో ఒక వయసులో చనిపోవాల్సింది, సో అతను ఇప్పుడు చనిపోయాడు. మన హీరో అయితే ఆమెని సైడ్కి తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు చంపాలని ఉందా, నన్ను చంపుండొచ్చు కదా. తమ్ముడు నీకు ఇంకా టైం ఉంది బాబు, టైం వచ్చినప్పుడు నీకే తెలియకుండా నీ ప్రాణాన్ని తీసుకుంటాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన హాంగ్ ముందరికే వచ్చి నిలుస్తుంది. ఇవన్నిటికీ కారణం నేనే, నన్ను అరెస్ట్ చేసి లాకప్లో వేయండి అని చెప్పి మన హాంగ్ దగ్గర అంటోంది. ఏంటి అరెస్ట్ చేసేది, నీకు ఎదురుగా ఒక ఎవిడెన్స్ కూడా లేదు, అంతెందుకు సీసీటీవీలో కూడా చెక్ చేసి చూసా, నువ్వు వచ్చినందుకు ఒక చిన్న మార్క్ కూడా కనిపించలేదు. సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు నిన్ను జైల్లో వేస్తే కూడా అది వేస్టే, మర్యాదగా నా కళ్ళు ముందర నిలవకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అతనైతే సైడ్కి వెళ్ళిపోతున్నాడు. కట్ చేస్తే అందరూ మన లీ ఫ్యూనరల్కి వచ్చున్నారన్నమాట. హాంగ్ అయితే భయంకరంగా ఆడుస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మన హీరో ఒక సైడ్లో అయితే కూర్చొని ఉన్నాడు. హాంగ్ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నాకు సార్ లీ చెప్పాడు నీ కళ్ళకి గోస్ట్ స్పిరిట్ అంతా కనిపిస్తుందంటగా, ఇప్పుడు నీకు లీ కనిపిస్తున్నారా, ఇన్ కేస్ కనిపిస్తే ఐఎమ్ సారీ చెప్పాను అని మిస్టర్ లీ చెప్తావా అని మన హీరోని అడుగుతున్నాడు. హీరో అయితే భయంకరంగా ఏడుస్తున్నాడు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవ్ ఆన్ అవ్వాల్సిందే కదా. ఇప్పుడు మన హీరోకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, సో లీవ్ ఉన్నాడు కదా, అతని హోమ్కే వెళ్తున్నాడు. అక్కడ ఉన్న థింగ్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. తనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. చిన్న వయసులో ఉన్న మన హీరో వాళ్ళ మామ్ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మన లీ కూడా అక్కడికి వచ్చుంటాడు. చూడ్డానికి పెద్దింటి అబ్బాయిలా ఉన్నావు, కానీ ఒక మంచి సాక్స్ లేదా ఏంటి, సర్లే అని చెప్పి అతని దగ్గర ఒక స్కార్ఫ్ అని ఉంటుంది, సో అది ఇచ్చి హెల్ప్ చేస్తుంటాడు. అప్పట్లోంచే వీళ్ళకి మంచి బాండింగ్ అని ఉంటుంది. సో దానివల్లనే మన హీరోకి ప్రతి బర్త్డేకి మనల్ని సాక్స్ని గిఫ్ట్ చేస్తుంటాడు. అవన్నీ థింక్ చేసి ఇంకా బాధపడుతున్నాడు. కట్ చేస్తే మన హీరో అండ్ హాంగ్కి ఒక చిన్న మీటింగ్. హీరో అడుగుతున్నాడు, హాంగ్ లాస్ట్గా నీ దగ్గర ఏదైనా చెప్పాడా అనేసి. అవును, తను చనిపోవడానికి ముందు తన చేతిలో కొన్ని పేపర్స్ అయితే ఉండింది, దాన్ని అతను చాలా టైట్గా హోల్డ్ చేసుకో ఉన్నాడు. మన లీ కూడా కాల్ చేసి చెప్పుంటాడు కదా, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెక్కింది అని చెప్పేసి, సో దానికి సంబంధించిన పేపర్సే కావచ్చు. సరే ఓకే, నువ్వైతే వెళ్ళి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయని మన హీరో చెప్తున్నాడు. హాంగ్ వెళ్తూ ఉండగా, ఒక నిమిషం, నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు కరెక్టే, కానీ దీంట్లో నీ ప్రాణాలు పోవడానికి కూడా ఛాన్స్ ఉంది. పర్వాలేదు, ఏదన్నా నేను చూసుకుంటాను. సో ఇక్కడ కట్ చేస్తే మన హాంగ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నాడు. లీ చనిపోవడానికి ముందు ఇద్దరినైతే మీట్ అయి ఉంటాడు. దాంట్లో ఒకరిని అడిగితే లేదు, నా దగ్గర అలాంటి ఏ కాపీ లేదు అని చెప్పేస్తున్నాడు. సెకండ్ పర్సన్ దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు, ఇదా తీసుకో ఈ కాపీస్ని అని చెప్పేసి కొన్ని పేపర్స్ అయితే వేస్తున్నాడు. లీ కోసం నేను ఏదన్నా చేస్తాను, ఇంకా ఏదన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు హాంగ్ అని చెప్తున్నాడు. హాంగ్ అయితే ఆ పేపర్ని తీసి చూస్తున్నాడు. దాంట్లో కూడా సన్యాంగ్ ప్రొఫెసర్ గు అని రాయబడి ఉంది.
ఛీ ఎక్కడ చూసినా దీని పేరే వస్తుందని చెప్పేసి అతను టెన్షన్ అవుతున్నాడు. కట్ చేస్తే మన సన్యాంగ్ తన చేతిలో అయితే బ్లాక్ కలర్ ఇంక్ అయితే పోయబడింది. నైట్ అయితే ఆ గోస్ట్ వచ్చి ఏదో ఒక వర్క్ చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే మన సన్యాంగ్కి కనిపెట్టేదే పని. సో ఇప్పుడు కూడా బయటికి వెళ్తుంది ఎత్తుక్కుంటూ ఈ బ్లాక్ మార్క్స్ ఏంటి అని చెప్పేసి. సో మన హీరోని పిలిపించి చూపిస్తుంది ఏంటివి అని. సో మన హీరో కూడా ఆ డ్రాయింగ్స్ని వచ్చి చూస్తున్నాడు. దాంట్లో ఏదో ఒక పిక్చర్ అయితే ఉంది, బట్ అది మనకి సరిగ్గా అర్థం కావడం లేదు. సో అడుగుతున్నాడు, లీ చనిపోవడానికి ముందు నీకు ఏదన్నా విజువల్స్ వచ్చిందా అనేసి. సన్యాంగ్కి వచ్చినట్టే ఉంది, బట్ నాకు రాలేదని చెప్పేస్తుంది. మన సన్యాంగ్ అయితే చెప్పాలని ఉంది, కానీ లోపల ఉన్న స్పిరిట్ అయితే చెప్పకూడదని చెప్పి కంట్రోల్ చేస్తుంది. హీరో అయితే అంటున్నాడు, ఇలా చూడు, లోపల ఉన్నది ఆ స్పిరిటో లేకపోతే నువ్వో నాకు తెలియదు, కానీ తప్పు చేసిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి మన హీరో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సో మన సన్యాంగ్ అయితే లేస్తుంది అండ్ ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో అయితే ఒక అడ్రస్ ఉందన్నమాట. సో ఆ అడ్రస్కి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తూ ఉంటుంది. మన హాంగ్ కూడా కార్లో వస్తున్నాడు మన సన్యాంగ్ని చూడడం కోసమే. అంతలోకి మన సన్యాంగే బయట వచ్చేసిందా సో అనుకుంటున్నాడు, అరేరే సైతాన్ సైడ్గా వస్తుందే అని చెప్పి సరే అని ఫాలో అవుతున్నాడు మన సన్యాంగ్ని. సన్యాంగ్ అయితే ఆ అడ్రస్ పట్టుకొని ఒక వ్యక్తి హోమ్కి అయితే వచ్చి రీచ్ అవుతుంది. సో అతను కూడా చెప్తున్నాడు, ప్రొఫెసర్ గు వాళ్ళ డాటరా నువ్వు? నీ గురించి మీ డాడీ నా దగ్గర చాలా చెప్పున్నాడు. సరే అంకిల్ అవన్నీ సైడ్ పెట్టండి. రీసెంట్గా మా డాడీ మీకు ఏదన్నా చెప్పారా అతను బతికున్నప్పుడు? అతను పర్సనల్గా అయితే ఏది షేర్ చేయడుమా, కానీ ఒక ట్రీ కింద నేను అతను కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే సీల్ చేసి పెట్టాం, దాని వరకే నాకు గుర్తుంది. మన సన్యాంగ్ కూడా అర్థం చేసుకుంటుంది, డాడ్కి అన్ని ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ దొరికింది. సీల్ చేయడానికి ట్రై చేశాడు, బట్ ఏదో ఒకటి మిస్ అయింది. ఇప్పుడు కూడా కార్లో వెళ్తూ ఉండగా అదే థింక్ చేస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగానే తనకి విషన్ కొంచెం బ్లాక్ అవుట్ అవుతుంది అండ్ కొన్ని స్పిరిట్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ థింక్ చేసిన మన హీరోయిన్ అయితే ఈ ప్రాబ్లం అంతా నా వల్లే కదా, నేను చనిపోతే సరైపోతుంది అని చెప్పేసి కార్ కింద పడి చనిపోతా అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆ సమయానికి మన హాంగ్ ఫాలో అవుతూ ఉంటాడు కదా, సో చెయ్యి పెట్టి సైడ్కి లాగేస్తున్నాడు. యాజ్ యూజువల్ మన సన్యాంగ్ అయితే అడుగుతుంది, నేను ఎక్కడున్నాను, నాకేమయ్యింది అనేసి. హాంగ్ అయితే చూస్తున్నాడు, అరే సైతాన్కి సైతాన్ ఎక్కడి నుంచి పట్టారే నిన్ను అనేలా. కట్ చేస్తే మన హీరోని చూపిస్తున్నాడు. అతనైతే ఆ విలేజ్లో ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటాడు కదా, సో అతని దగ్గర చెప్పింటాడు, నాకు ఇలా ఒక ఇయర్ బుక్ కావాలి, దాన్ని మీరే తీసుకొని రావాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పడంతో ఇతను కూడా వెళ్ళి అడుగుతున్నాడు. సో ఆ పర్సన్ కూడా ఆ ఇయర్ బుక్ని ఇచ్చేస్తున్నాడు. సో ఆ ఇయర్ బుక్లో ఇంకొక మ్యాటర్ ఉందన్నమాట. ఇక్కడ కట్ చేస్తే మన హాంగ్ అయితే హీరోని మీట్ అవ్వడానికి వచ్చాడు. నేను ఆ గోస్ట్ని చూశాను, ఏంటి నేను ఆ స్పిరిట్ని చూశాను. ఒకరోజు తను కార్ని సైడ్కి ఆపేసి నడిచి వెళ్తూ ఉనింది. సన్యాంగ్ అని పిలిచాను, బట్ నో రిప్లై. నువ్వే కదా ఆ ఈవిల్ స్పిరిట్ అని అడగడంతో అవును అని చెప్పింది. నేను కూడా నాతో వస్తావా అని అడిగాను. తను నీతో రావడానికి నాకేంటి, రా జాలీగా ఒక రైడ్కి వెళ్దామని చెప్పింది. సో మేమిద్దరం ఒక అమ్యూస్మెంట్ పార్క్కి వెళ్ళాం. తను చాలా చైల్డిష్గా అక్కడున్న టాయ్స్ అంతా పెట్టి ఆడుతూ ఉండింది. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళకే తెలుసు ఆ పెయిన్ ఏంటి అని. నువ్వు ఎప్పుడన్నా చనిపోయినావా? లేదు కదా మిస్టర్ హాంగ్. మరి ఇవి అనావశ్యమైన మ్యాటర్. అండ్ అదే సమయానికి అక్కడ ఒక చిన్న పాప అయితే వాళ్ళ మామ్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. మన సన్యాంగ్ అయితే ఆ పాపని చూడటంతో తన చేతి పైన ఒక రెడ్ మార్క్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. హాంగ్ కూడా దీన్ని నోటీస్ చేశాడు. సో మన సన్యాంగ్ని సైడ్కి నెడుతున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి. తనైతే చెప్తోంది, అవును ఈ చిన్న పిల్లలే పిశాసులు, ఎప్పుడు చూసినా వాళ్ళ అటెన్షన్ అన్నీ వీళ్ళపైనే ఉండాలని చూస్తారు. హీరో అయితే అడుగుతున్నాడు, ఏంటి అలా చెప్పిందా? కానీ లిముగ్దంగ్ వయసు 10 years కదా అలా అని చెప్పేసి ఆ ఇయర్ బుక్ని చూస్తున్నాడు. ఈ సైడ్లో సన్యాంగ్ తను లోపలే ఉన్నా కూడా చాలా ఇన్సెక్యూర్గా ఉంది. తన మైండ్ అయితే కంట్రోల్లో లేదు, బయటికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంది. అండ్ తన మైండ్లో మూన్ అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ బట్టి ఏదో ఒకటి ఎతుకుతూ ఉంటుంది. యాక్చువల్లీ మన లిముగ్దంగ్ చనిపోయింది May 7, కానీ తన బాడీని అయితే
24లోనే కనిపెట్టారు. తర్వాతకి ఆ డెత్ ట్రీ అని చెప్పాను కదా, సో దాంట్లో వేసి ప్యాక్ చేసి కట్టేశారన్నమాట. గూగుల్లో సెర్చ్ చేసి చూస్తుంది ఎప్పుడు ఫుల్ మూన్ అని చెప్పి, ఎందుకంటే లీ ముగ్డంగ్ చనిపోయిన డేట్లో ఫుల్ మూనే లేదు. యాక్చువల్లీ ఆ ఫుల్ మూన్ని చూసిన తర్వాతకే బలి ఇయ్యాలి, అలా ఇస్తేనే ఆ స్పిరిట్ని బ్యాడ్ స్పిరిట్గా మార్చగలుగుతారు. అండ్ తనకి బ్యాక్ సైడ్లో ఒక పెద్ద షాడో అయితే కనిపిస్తుంది. ఈ సైడ్లో మన హీరో అండ్ హాంగ్ వాళ్ళని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రొఫెసర్ గు అన్నిటినీ కరెక్ట్గానే చేశాడు, కానీ ఈ గోస్ట్ నేమ్లోని ఇది ఒక తప్పు చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే మన హీరోయిన్, సో నువ్వు లీ ముగ్దాం కాదా, నువ్వు లీ ముగ్దాం కాదంటే ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అంతలోకు ఆ స్పిరిట్ అయితే మాయమైపోతుంది. అండ్ బయట డోర్ నాక్ చేసే సౌండ్ కూడా వినిపిస్తుంది. బట్ తనకైతే భయంగా ఉంది, ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే స్పిరిట్ అయితే లోపలికి వచ్చేస్తుంది కదా. సో భయంతోనే వెళ్ళి ఓపెన్ చేస్తుంది, ఇన్ కేస్ మామ్గా ఉంటే అని చెప్పి. సో ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మామే ఉంది. అరుస్తుంది, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నేను రమ్మన్నానా అని చెప్పి. వాళ్ళ మామ్ అయితే చెప్తోంది, అది కాదురా, ప్రొఫెసర్ అయితే డిటెక్టివ్ అయితే నేను మీట్ చేయడానికి వచ్చాడు, సో ఏదన్నా ప్రాబ్లం ఏమో అని చెప్పి వచ్చాను. మామ్, ఏదున్నా నువ్వు మార్నింగ్ టైంలోనే రావాలి, ఇలా నైట్ టైంలో రావద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ మామ్ అయితే అంటుంది, ఇదిదా లాస్ట్గా మీ డాడీ నా దగ్గర చెప్పిన వర్డ్స్. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, సన్యాంగ్ వాళ్ళ మదర్ ఉంటుంది కదా, ఆమె చనిపోయిన తర్వాతకి సన్యాంగ్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలని చెప్పి నైట్ టైంలో వచ్చి ఉంటుంది. అండ్ వాళ్ళ డాడీ అయితే అది చూసేసి ఉంటాడు. ఏదున్నా సూర్య ఉదయం తర్వాతకి చేసుకో, ఇప్పుడు నైట్ టైం ఎక్కడికి వెళ్ళకు అని చెప్పుంటాడు. సో ఈమె కూడా డోర్ని లాక్ చేసుకొని ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బస్ ఎక్కి వచ్చేసి ఉంటుంది. సో దాన్ని చెప్పి మన సన్యాంగ్ దగ్గర ఫీల్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరో దగ్గర చూపిస్తున్నాడు. అతనైతే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర అడుగుతున్నాడు, నిజం చెప్పండి, ఆ పేరు లీ ముగ్ధం కాదు, నిజమైన పేరు ఏంటి అని అడిగితే ఆ లేడీ అయితే బండ్రాయిలా అలానే కూర్చొని ఉంది. మనోడైతే ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, బుక్స్ అంతా కింద పడేసి అరుస్తున్నాడు. అయినా కూడా నో యూస్. చూడు చిన్న తమ్ముడు, నువ్వు ఎలా నార్చుకో, నేనైతే పట్టించుకున్నాను ఎలా కూర్చొని ఉంది. చేస్తే మన సన్యాంగ్ వాళ్ళ మామ్కి మెడిసిన్స్ అంతా ఇచ్చి ఒక రూమ్లో అయితే పడుకోబెట్టుంది. తను లేచిన వెంటనే అరుస్తుంది, ఈ రూమ్లా, ఇదెందుకు, ఇక్కడ నేను ఉండనని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మామ్, ఇది మన డాడ్ రూమ్, మనపై అతనికి ఎంత లవ్ అని ఉంటే ఈ రూమ్ని మార్చకుండా అలానే ఉంచుంటాడు. లవ్వా, అవన్నీ కరెక్టేనే, బట్ ఈ రూమ్ వద్దు అని చెప్పి వాళ్ళ మామ్ మాట్లాడుతూ ఉంటుంది. నీకు మన డాడ్తో ఏ ఒక మంచి మెమరీస్ గుర్తు లేదా? ఉంది, ఎందుకు లేదు అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. ఈ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ థింక్ చేసింది ఏంటంటే, సన్యాంగ్ అండ్ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలని చెప్పి. బట్ అక్కడ జరిగిందే వేరు. నేను గోస్ట్ బాయ్ అని ఒకరిని చెప్పాను, గుర్తుంది కదా. వాళ్ళ ఫాదర్ అయితే సన్యాంగ్ వాళ్ళ డాడ్ దగ్గర ఒక కెమెరా అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నాడు. ఇవేది ఓంకి తెలియకూడదు, నీతోనే ఉండాలి అని చెప్పి మాట తీసుకొని అంటాడు. సో దాన్ని విన్న సన్యాంగ్ అయితే ఒక కెమెరాని చూపిస్తుంది. మామ్, ఇదేనా ఆ కెమెరా అని అడుగుతుంది. అవును, ఇదేదా ఆ కెమెరా అని చెప్పి వాళ్ళ మామ్ కూడా అంటుంది. సో ఇప్పుడు ఇద్దరు కార్లో అయితే వెళ్తున్నారు. వాళ్ళ మామ్ అడుగుతుంది, ఏంటి నువ్వు నన్ను కొంచెం డౌన్గా చూస్తున్నట్టుంది, ఎందుకలా అంటే, నువ్వు నీ ఫ్రెండ్ సెమీనే కదా ఫస్ట్ రైడ్ తీసుకొని వెళ్ళావు. అలా కాదు మామ్, మిమ్మల్ని స్పెషల్ రైడ్ తీసుకొని వెళ్ళాలనుకున్నా. సరే వదిలేండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడగడంతో, షాప్కి వెళ్దాం, కాఫీ షాప్ నేను ఓపెన్ చేశా కదా. ఏంటి, ఓపెన్ చేసేసారా? అంతలోనూ అవును, సర్ప్రైజ్, నాతో రా అని చెప్పి కాఫీ షాప్లోకి అయితే వెళ్తుంది. చాలా హ్యాపీగా సన్యాంగ్ని వెల్కమ్ చేస్తుంది. బట్ దీంట్లో ఒక కష్టం ఏంటంటే, మన సన్యాంగ్ విషన్ ఫుల్గా డౌన్ అయిపోతుంది. తనకి ఏది కనిపించలేదు, అన్నీ బ్లాక్గా ఉంది. వాళ్ళ మామ్ కూడా కొత్త సీజన్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తనకి ఏది కనిపించడం లేదు కదా. సో తనైతే ఏడ్చుకుంటూ బాగుంది, నైస్ అని చెప్పి కమెంట్ ఇస్తుంది. కట్ చేస్తే మన హీరోని మీట్ అవ్వడానికి వచ్చింది. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా అని అడగడంతో, ప్రాబ్లం ఏది లేదు, మా డాడ్కి వచ్చినట్టు నాకు కూడా వస్తుంది, అండ్ ఇది సెకండ్ స్టేజ్. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే,
ప్రతి ఆబ్జెక్ట్ని టచ్ చేసేటప్పుడు నాకు ఒక్కొక్క విషయం కనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తే నాకు 3 విషన్స్ అయితే కనిపించింది. ఫస్ట్ వన్, ఒక అమ్మాయి తన హెడ్లో క్లిప్ వేసుకుంటూ ఉంది ఆ రెడ్ యాక్సెసరీని. సెకండ్, ఒక లేడీ అయితే సూసైడ్ చేసుకుంటూ ఉంది. థర్డ్ పెద్ద పెద్ద అలలతో ఒక సముద్రాన్ని చూశాను. సో రిమైనింగ్ 2 ఆబ్జెక్ట్స్ని కనిపెట్టేస్తే మనం ఆ స్పిరిట్ నేమ్ని తెలుసుకోవచ్చు. కట్ చేసిన మన హాల్ని చూపిస్తున్నారు. అతనైతే ఒక హాస్పిటల్లో వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అతనైతే సరిగ్గా ఆన్సర్ ఇవ్వడం లేదు. సరే, మీరు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ లోపలికి వచ్చానంటే ప్రెస్ అండ్ మీడియాస్తో వస్తాను, అప్పుడేమవుతుందో తెలుసు కదా అని చెప్పడంతో నేనేం చేయలేదు, మిస్ నాని చేసింది, తను చెప్పింది ఆ అబ్బాయి ఆల్రెడీ చనిపోయే కండిషన్లోనే ఉన్నాడు, చంపేసి అని చెప్పేసి. ఎవరి గురించి అర్థమవుతుందా? గోస్ట్ బాయ్ అని చెప్పాను కదా, వాడు గురించే. ఈ సైడ్లో మన సన్యాంగ్ వాళ్ళైతే ఆ 4th ఆబ్జెక్ట్ని ఎతుకుతూ ఉన్నారు. మన సన్యాంగ్ అయితే కనిపెట్టేసింది. ఆ ఆబ్జెక్ట్ని టచ్ చేసిన నెక్స్ట్ సెకండ్ తనకి ఇల్యూషన్స్ వస్తున్నట్టుంది. హీరో అయితే ఆ 4th ఆబ్జెక్ట్ని చేతిలో నుంచి తీసుకుంటున్నాడు. అండ్ తను కొంచెం వియర్డ్గా తలని పైకెత్తి చూస్తుంది, కిందకి దించడం లేదు. సన్యాంగ్ అని పిలిస్తే భయంకరంగా అరుస్తుంది. ఒక సెకండ్కి మన హీరోనే భయపడిపోయాడు అనుకోండి. సో కిందకి దిగొచ్చిన ఆమె దాహం అని చెప్పేసి వాటర్ని బాటిల్గా ఖాళీ చేస్తుంది. హీరో కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ నో యూస్. తనైతే అరుస్తుంది, నేను దాహంగా ఉంది, నీళ్లు కావాలని ఎన్నిసార్లు అడిగాను, కానీ ఒక చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు. నా చుట్టూ ఉన్న అందరూ పర్వాలేదే, ఇది ఇంకా చావకుండా బతికుంది అని చెప్పి మాట్లాడారు. సో అక్కడున్న అందరూ నన్ను యూస్ చేసుకున్నారు కదూ. అవును, మేమందరం నేను యూస్ చేసుకున్నాం. ఇప్పుడే నాకు కూడా అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఆ 5 ఆబ్జెక్ట్స్ని కనిపెట్టాలనుకుంటున్నావు. సో హీరో ఏదో 5 ఎలిమెంట్స్ చేశారన్నమాట. దారి చూపిస్తుంది. జరిగింది అన్నిటినీ చెప్తున్నాడు. సరే ఓకే, నేను చూసుకుంటానని చెప్పేసి మిస్టర్ కో దగ్గరికి వస్తున్నారు. అదేనండి, ఊజిన్ ఉన్నాడు కదా గోస్ట్ బాయ్, వాళ్ళ ఫాదర్ అన్నమాట. సో నిజం చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి నిజం? నాకు తెలుసు మీకు ఏదో ఒక రహస్యం తెలుసు అని. డాక్టర్ అన్నిటినీ చెప్పేశాడని చెప్పేసి ఆ రికార్డ్ని ప్లే చేసి చూపిస్తున్నాడు. యాక్చువల్లీ ఊజన్కి యాక్సిడెంట్ అయినప్పుడు తను కోమాలానే ఉంటాడు. కానీ ఈ నా ఏం చేస్తుంటుందంటే అదండి ఈ గ్రాండ్ మదర్, వీడు ప్రాణాలతో ఉండకూడదు, చంపే అని చెప్పేసి డాక్టర్ దగ్గర చెప్పుంటుంది. కానీ డాక్టర్ అయితే నో అనే చెప్పుంటాడు. బట్ డాక్టర్ అటు వెళ్ళాడో లేదో ఈ ఓల్డ్ లేడీ లోపలికి వెళ్ళి ఆ అబ్బాయిని చంపేసింది. ఇదంతా కో కూడా వింటున్నాడు కదా, అతనైతే నమ్మలేకపోతున్నాడు. ఎందుకు మిస్ నా ఇలా చేయాలి? తనకి అసిస్టెంట్గా నేను చాలా ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. యాక్చువల్లీ మన హీరోయిన్ వాళ్ళ డాడ్ అండ్ ఈ ఓల్డ్ లేడీ మాట్లాడుతూనే ఉంటారు కదా, అదేనండి. అప్పుడు కూడా ఈ లేడీ నీకు మనీ కావాలా తీసుకో, హోమ్ కావాలా తీసుకో, కానీ ఇవంతా అడక్కు అని చెప్పేసి బెదిరించుంటుంది. సో అవన్నీ ఈ అబ్బాయి అయితే వినేసుంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాకే బయటకు వచ్చుంటాడు. కానీ వీడు బ్యాక్ టైం చూడండి, ఆ ఓల్డ్ లేడీ అయితే పైన ఉండదు, కానీ ఇదేది గమనించిన అతనైతే బయటకు వచ్చేస్తున్నాడు. సో అప్పుడే ఓల్డ్ లేడీ ఫిక్స్ అయిపోయిందన్నమాట, వీడికి ఒక పాయాసం పోసి పరలోకానికి పంపించేవాళ్ళని చెప్పి. సో మిస్టర్ కో కూడా చెప్తున్నాడు, మీ డాడీ నార్మల్గానే ఉన్నాడు, సడన్గా ఒకరోజు చూస్తే అతను పచ్చిగా ఉన్న మీట్ని అయితే తింటా ఉన్నాడు. మీ మామ్కి చెప్పాను, సారీ మీ గ్రాండ్ మదర్కి చెప్పాను, ఆమె అయితే నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం అని చెప్పింది. అండ్ ఒకరోజు సడన్గా మీ డాడీ మీ మామ్నే చంపడానికి ట్రై చేశాడు. నాకేమైంది? నేను నా వైఫ్ని చంపడానికి ట్రై చేశాను. మామ్ ఇలా చూడండి, నాకు బాగా తెలుసు ఆ ఈవిల్ స్పిరిట్ వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంది. నీకు కావాలంటే మనీ ఇంపార్టెంట్గా ఉండొచ్చు, కానీ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ అది కంట్రోల్ చేయడానికి ఏదైనా ఒక దారి చెప్పండి. ఇలా చూడు, నీకు ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళని ఆ ఈవిల్ స్పిరిట్ అయితే తీసుకుంటుంది. సో నీ వైఫ్ని ఎక్కువ లైవ్ చేయకు, తను సేఫ్గా ఉంటుందని చెప్తుంది. మామ్ నాకు తెలిసే తీరాలని చెప్పేసి ఇతను అంటున్నాడు. చేతిలో అయితే ఏదో ఒకటి ఇస్తుంది, అది ఇచ్చిన తర్వాతకి ఇతను ఇంకా సివియర్ అయిపోతున్నారు అండ్ బెడ్లో పడిపోయే కండిషన్ కూడా వస్తుంది. వాళ్ళ మామ్ కూడా వచ్చి చూసేసి ఇది వీడిగా తెచ్చుకునిందని చెప్పేసి వెళ్ళిపోతుంది. అండ్ అతని హ్యాండ్లో కూడా ఆ రెడ్ మార్క్ ఉంది. సో అతను ఏది తినకుండా తాగకుండా ఉంటున్నాడు. అండ్ ఒకరోజైతే అతను చనిపోతున్నాడు. బట్ రియాలిటీ ఏంటంటే అతని గొంతుని నలిపి ఆ గోస్టే చంపేస్తుంది.
కట్ చేస్తే హాంగ్ అయితే సన్యాంగ్ని మీట్ అవడానికి వచ్చున్నాడు. సన్యాంగ్ అయితే అడుగుతుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, ఎందుకు నన్ను చూసి మాట్లాడడం లేదు? ప్రాబ్లమా? అవును, నేను ఈ పొద్దు సర్లేదు, టుమారో మాట్లాడదామని చెప్తుంది. సరే ఓకే అని చెప్పి ఇతను కూడా బయటికి వెళ్తున్నట్టు వెళ్తాడు. బట్ బయటికి అయితే వెళ్ళడు. అండ్ కాల్ కూడా వస్తుందా? సో ఫోన్ ఎత్తానని చెప్పేసి మన సన్యాంగ్ నడిచి వెళ్ళి దుమ్మని కింద పడిపోతుంది. ఏమైంది సన్యాంగ్, నీకు కళ్ళు కనిపించడం లేదా అని మన హాంగ్ అడిగితే ఇప్పుడే తను ఏడ్చుకుంటూ చెప్తుంది, అవును అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనిపించడం లేదు, అసలు నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు, నాలో ఉన్న ఈవిల్ స్పిరిట్ అందరినీ చంపుకుంటూ ఉంది. సన్యాంగ్ నీకు ఒకటి చెప్పాలి, నెక్స్ట్ డే నువ్వేం చేసావో తెలుసా? ఏంటి, ఏం చేశాను అని చెప్పి ఒక పేపర్ని చూపిస్తున్నాడు. ఏంటని చూస్తే ఇన్సూరెన్స్ పేపర్. ఇన్సూరెన్స్ ఎవరికి? మీ మామ్కి నువ్వే తీసి పెట్టున్నావు. సో దీంట్లో నుంచి ఏమర్థమవుతుంది? నెక్స్ట్ టార్గెట్ మీ మామ్ అని చెప్తున్నాడు. సన్యాంగ్ అయితే భయంకరంగా ఏడుస్తుంది, తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కట్ చేస్తే మన హీరో కూడా వచ్చేసాడు. ఏమైంది సన్యాంగ్, ఏదైనా ప్రాబ్లమా? ఆ ఈవిల్ స్పిరిట్ నేను ఫోర్స్ చేయడం వల్లే మాకు నిజం చెప్పకుండా స్టాప్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. సన్యాంగ్కి కూడా అర్థమైంది ఇక హైడ్ చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి. అవును, ఆ రోజు లీ చనిపోయేటప్పుడు అతని హ్యాండ్లో అయితే ఒకటి ఉనింది. ఏంటది? అది చైనీస్ వర్డ్స్, కానీ నాకు గుర్తు రావడం లేదు, నేను రాయలేకపోతున్నా అని చెప్తుంది. కానీ మన హీరో అయితే పట్టుకునేస్తున్నాడు. సో రాసి చూపిస్తున్నాడు, ఇదేనా అని చెప్పి. అవునవును ఇదే. దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఫ్యామిలీ. హాంగ్ అంటున్నాడు, ఫ్యామిలీయా? లీ ముక్తాంగ్కి ఫ్యామిలీ లేదు కదా, ఉనింది ఒక అక్క, తను 2000 ఇయర్ బ్యాచ్ అన్నమాట. ఆ తర్వాతకి ఏమైందో తెలియదు కానీ తను కంటిన్యూ చేయలేదు. సో హీరో అయితే క్యాలెండర్ తీసి చూస్తున్నాడు. దాంట్లో 24 అన్న డేట్ కరెక్ట్. నెక్స్ట్ డే 24. ఈ డేని యూజ్ చేసుకోవాలి. ఎందుకు? సంవత్సరంలో ఒక్కరోజు భూమిపై ఎటువంటి దురాత్మ ఉండదు, ఆ రోజే మనం యూజ్ చేసుకోవాలి. కట్ చేస్తే మన సన్యాంగ్ తన స్పిరిట్లానే కనిపిస్తుంది, ఒరిజినల్ అయితే కాదు. సో గ్రాండ్ మదర్ దగ్గర వచ్చి మాట్లాడుతుంది, ఏంటి రీసెంట్గా మీ మనవడు నా పేరు తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నట్టుంది, సో అతన్ని కూడా చంపేయబోతున్నావా? ఏంటి అలా అడుగుతావు? నువ్వు చెప్పావనే కదా నీ హస్బెండ్ని నీ కొడుకుని చంపాను, మరి ఏమంటావు? ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తున్నారు. కొంచెం మనీ వచ్చిన తర్వాతకి గ్రాండ్ మదర్ ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ చాలా అరగెంట్గా మారిపోయాడు. సో ఆ గోస్ట్ అయితే అడుగుతుంది, చెప్పు చంపేద్దామా వీణ్ణి అని చెప్పేసి. ఇలా చూడు, నువ్వు నేను ఒకటే, సో నేనున్నంత వరకు నువ్వు కూడా బతికుంటావు, ఓకేనా? వీడిని చంపేయవచ్చుగా అని అడుగుతుంది. కట్ చేస్తే ప్రెసెంట్లో చూపిస్తున్నారు. ఇలా చూడు, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, నువ్వన్నంత వరకు నేను ఉండొచ్చు, నువ్వు ఆ ప్రామిస్ని మర్చిపోలేదు కదా. హ్యాంగి అని ఒక నేమ్ చెప్తుంది. ఈ నేమ్ కొత్తగా ఉంది. ఇక్కడితో ఎపిసోడ్ 8 అయితే ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు ఎట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.